హలో నమస్తే ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి. ఒక్కసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈరోజు షోని స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు మనం చేస్తున్నాం సగ్గుబియ్యం రవ్వ లడ్డు. మరి ముందుగా సగ్గుబియ్యం రవ్వ లడ్డు చేసుకోవడానికి మనకి సుజీ రవ్వ కావాలి. అదే అండి మనం వాడుక భాషలో బొంబాయి రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వని ఒక బౌల్ తీసుకున్నాం. దీన్ని నేను లైట్ గా రోస్ట్ చేస్తాను. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని లైట్ రోస్ట్ చేసుకుంటాను. కొంచెం నెయ్యి, సుజీ రవ్వని వేసి రోస్ట్ చేసుకోవాలి. కర్నూలు జిల్లాలో ఉండే నందికొట్కూరు ఊర్లో ఈరోజు అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేస్తారండి. ఆ ఊర్లో చాలా పెద్ద టెంపుల్ ఉంది, వాసవి కన్యకా పరమేశ్వరి దేవిది. ఈరోజు జయంతి కదా, చాలా బాగా డెకరేట్ చేస్తారు. అంటే గుళ్ళో చాలా మంది జనాలు ఉంటారు. అలాగే అమ్మవారికి అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఇలాగే అమ్మవారికి మంచి నైవేద్యాలు కూడా అక్కడ పెడతారనమాట. మనం కూడా చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ కి వెళ్తే ఈ రోజు టెంపుల్లో అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేస్తారు. అలాగే రకరకాల ప్రసాదాలు చేసి పెడతారు. నార్మల్ గా అయితే నాకు తెలిసి ఈ రోజు గుళ్ళన్నీ చాలా రష్ గా ఉంటాయండి. కొంచెం మంచిగా కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే రవ్వ లడ్డు చేసేటప్పుడు రవ్వ సరిగ్గా వేగితేనే లడ్డు బాగుంటుంది. కొంచెం పచ్చిగా ఉన్నా అలా అని కొంచెం ఎక్కువగా వేగినా కూడా అసలు లడ్డూలో ఉండే రుచి బయటికి రాదు. సో రవ్వని మటుకి కరెక్ట్ గా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటేనే బాగుంటుంది. లేదంటే కింద మొత్తం మాడిపోయి పైన మటుకి వైట్ గా ఉంటుంది. కాబట్టి రవ్వ లడ్డు చేసేటప్పుడు ఏ రవ్వ లడ్డు చేసేటప్పుడు దగ్గరే ఉండి చక్కగా కలుపుకుంటూ ఉండాలి. రవ్వ చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఒక ప్లేట్ లో వేసేసుకుందాం. ఇందులో ఉన్న రవ్వంతా ప్లేట్ లో వేసాక సగ్గుబియ్యంని నెయ్యి ఏమీ వేసుకోకుండా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. సన్న సగ్గుబియ్యం అయితే బాగుంటాయి, లావుగా ఉన్న సగ్గుబియ్యం అయితే తొందరగా వేగవు. అందుకని సన్న సగ్గుబియ్యం తీసుకుంటే బాగుంటాయి. సగ్గుబియ్యంని కూడా లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. సగ్గుబియ్యం చక్కగా వేగాయి. చూడండి కలర్ మనకి చేంజ్ అయ్యాయి, ఇంకా కొంచెం సైజ్ కూడా పెరిగింది కదా. వేగిన సగ్గుబియ్యంని మనం రవ్వ వేసుకున్నాం కదా, అదే ప్లేట్ లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో కోవా, జస్ట్ ప్లెయిన్ కోవా, ఇందులో చక్కెర కలపని కోవా బాండీలో వేసి వేయించుకోవాలి. ప్లెయిన్ కోవాని మనం బాండీలో వేసి వేయించితే కనుక అది ఫస్ట్ లిక్విడ్ అవుతుంది. తర్వాత దాన్ని మనం డ్రైగా చేసుకోవాలి. చూడండి ఇప్పుడు వాటర్ అయిపోయింది కదా, కొంచెం ఫ్రై చేస్తే కనుక ఇందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. కోవాని కూడా రోస్ట్ చేసుకున్నాం కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చి డ్రై అయింది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఇందులోనే వేసేద్దాం. ఒక్కసారి కొంచెం నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి, ఇందులో కాస్తంత కిస్మిస్, అలాగే కొంచెం జీడిపప్పు, వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ బాండీలో ఉన్న నెయ్యి వేడికే ఈ జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎక్కువసేపు ఉంచితే నల్లగా అయిపోతే డ్రై ఫ్రూట్స్ అస్సలు బాగుండవు. సో ఈ వేడికే అవి వేగిపోతాయి. బాండీలో ఉన్న నెయ్యి వేడికే డ్రై ఫ్రూట్స్ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇక్కడ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే రవ్వ, సగ్గుబియ్యం, కోవా అన్ని చల్లగా అయిపోవాలి.
మనం వేయించుకున్న రవ్వ సగ్గుబియ్యం అన్ని చల్లగా అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ 2 మిక్సీలు పెట్టుకున్నాను. ఒక దాంట్లో ఒక మిక్సీ జార్లో చక్కెర, ఒక ఫుల్ బౌల్ చక్కెర, మనం ఎంత రవ్వ తీసుకుంటున్నామో అంత చక్కెర తీసుకోవాలి. ఫుల్ బౌల్ చక్కెర వేసాం కదా. అలాగే ఒక 10 ఇలాచీలు వేసి మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందాక మనం వేంపి పెట్టుకున్నాం కదా రవ్వ సగ్గుబియ్యం కోవా, వీటిని కూడా మనం ఒక మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. రవ్వ సగ్గుబియ్యం డ్రై చేసుకున్న కోవా అలాగే చక్కెర ఇలాచీని కూడా మొత్తం మిక్సీ చేసుకొని రావాలి. ఇవి నేను రెండింటిని తీసుకెళ్లి పౌడర్ చేసుకొని వచ్చేసాను. నేను ఈ రెండింటిని మిక్సీ చేసుకొని వచ్చేసాను. అయితే రెండు కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం లడ్డూలు చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే, అయితే మీరు రవ్వ లడ్డూని ఎప్పుడైనా కూడా నిలువ ఉంచుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకొని లడ్డు కట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. లేదు 1-2 రోజులు పెట్టుకోవాలి అనుకుంటే ప్రస్తుతానికి పాలు వేసి కట్టుకుంటున్నాను. మీకు కావాలి నిలువ ఉంచుకోవాలి అనుకుంటే ఎక్కువగా నెయ్యి వేసి రవ్వ లడ్డూలు కట్టుకోండి. అవి కూడా సగ్గుబియ్యం రవ్వ లడ్డూలు. ఫస్ట్ రవ్వ సగ్గుబియ్యం మిశ్రమం ఎంత వేసుకున్నామో అంతే చక్కెర పొడిని కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నాం కదా. ఇందులో కొంచెం పాలు, పాలు వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు చేసుకోవాలి. ఇలా అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత ఫైనల్ గా ప్లేట్ తీసుకొని ఇందులో లడ్డూలు పెట్టేద్దాం. లడ్డు పెట్టేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ ని తీసుకొని పైనుండి గార్నిష్ చేసుకుందాం. కావాలి అంటే మీరు లడ్డు కట్టుకునేటప్పుడు అందులో వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలాగే తీసుకెళ్లి వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి ప్రసాదం పెట్టామనుకోండి ఎంత బాగుంటుంది కదా. అందుకే మీరైతే రెసిపీ నోట్ చేసుకున్నారు కదా. సగ్గుబియ్యం రవ్వ లడ్డు తయారు చేయ విధానం: ముందుగా ఒక బాండీలో నెయ్యి వేసి సుజీ రవ్వ వేయించుకోవాలి. తరువాత సగ్గుబియ్యం లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కోవాని కూడా ఫ్రై చేసుకుని తరువాత కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకుని అన్ని చల్లార్చుకోవాలి. మనం చల్లార్చుకున్న తరువాత ఒక మిక్సీ జార్ లో పంచదార యాలకుల పొడి కలిపి ఆ తరువాత సుజీ రవ్వ సగ్గుబియ్యం వేసి పొడి చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో రవ్వ సగ్గుబియ్యం మిశ్రమం పంచదార పొడి నెయ్యి పాలు వేసి కలుపుకొని లడ్డూల్లాగా కట్టుకుని దానిపై నుండి జీడిపప్పు కిస్మిస్ తో గార్నిష్ చేసుకుంటే సగ్గుబియ్యం రవ్వ లడ్డూలు రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ షోని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగిన్ అవ్వండి www.youtube.com/etvabhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi మళ్ళీ చూసేయండి. మరి ఇదండి ఈ రోజు మనం చేసిన సగ్గుబియ్యం రవ్వ లడ్డు. చాలా బాగా వచ్చాయి కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, అలాగే వస్తాయి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. దక్షిణ భారతావనిలో ఏకైక వంటల ఛానల్ మన ఈటీవీ అభిరుచి. ఆ ఫీలింగే సూపర్. తిరుగులేని వంటలతో అదరహో అనిపించే అభిరుచి.